బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీహార్లో ఒక మేజర్ ట్రైన్ యాక్సిడెంట్ అయింది. పట్టాలు తప్పింది ఒక గూడ్స్ రైలే కదా అనుకుంటున్నారా? ఇటు ఢిల్లీ అలాగే ఇటు హౌరా, ఇటు వెస్ట్ బెంగాల్ నుంచి ఢిల్లీకి కనెక్ట్ అయ్యే రైల్వే లైన్ మొత్తం డిస్టర్బ్ చేసేసింది. కొన్ని కిలోమీటర్ల మేర రైల్వే ట్రాక్ కూడా పాడైపోయింది. ఇటు సీముల తల అనే ఒక రైల్వే స్టేషన్కి సంబంధించిన బ్రిడ్జ్ మనకు కనిపిస్తుంది ఆ విజువల్లో. ఆ బ్రిడ్జ్ దగ్గర నుంచి, ఆ బ్రిడ్జ్ పైనుంచి ఆ గూడ్స్ రైలు 19 బోగీలు ఒక్కసారి కింద పడిపోయినాయి. ఇటు సిమెంట్ లోడ్తో వెళ్తున్న సమయంలో ఆ గూడ్స్ రైలు ఒక్కసారిగా మరి కింద పడిపోయింది. దాంతో ఇటు ఆసన్సోల్ నుంచి సీతామఢీకి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది. ప్రమాదం నుంచి లోకో పైలట్ అలాగే గార్డ్ మాత్రం బతికి బయటపడ్డారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు, కానీ ఆస్తి నష్టం అని చెప్పుకోవచ్చు. మనకు కనిపిస్తుంది రైట్ సైడ్ బోగీలు చూడండి కింద పడిపోయి క్రాష్ అయిపోయి ఉన్నాయి. ఆ సిమెంట్ కూడా ఒక్కసారిగా ఆ సిమెంట్ బస్తాలన్నీ కూడా పడిపోయి ఆ పరిసర ప్రాంతాలన్నీ కూడా ఆ సిమెంట్తో నిండిపోయినట్టు కనిపిస్తుంది. చిన్నగా చూడండి ఎంత పెద్ద బ్రిడ్జు, ఎంత హైట్ ఉన్న బ్రిడ్జు. నాకు తెలిసి ఒక చిన్న ఉపనది పోయే బ్రిడ్జ్ లాగా కనిపిస్తుంది. మొత్తానికైతే ఈ ప్రమాదంతో ఇటు హౌరా అంటే ఇటు వెస్ట్ బెంగాల్ నుంచి ఇటు ఢిల్లీకి వెళ్ళే రైలు లైన్ అని చెప్పుకోవచ్చు. ఆ సైడ్ నుంచి వెళ్ళే రైల్వేస్ అన్నీ ఇప్పుడు ప్రస్తుతానికి ట్రైన్స్ అన్నిటిని డైవర్ట్ చేశామని చెప్పి ఆఫీషియల్స్ అయితే చెప్పుకొస్తున్నారు. ఒక్కసారిగా మరి ఆ బ్రిడ్జ్ దగ్గరికి వచ్చినప్పుడు మరి పట్టాలు తప్పి ఆ గూడ్స్ ట్రైన్ ఎందుకు పడిపోయింది? దీంట్లో ఏదైనా టెక్నికల్ ఫాల్ట్ ఉందా? పైలట్ తప్పిదాలు ఏమైనా జరిగాయా? లేకపోతే ట్రాక్ని సరిగ్గా చెక్ చేయలేదో తెలియదు, కానీ మొత్తానికైతే ఒక ఘోర ప్రమాదం అని చెప్పొచ్చు. ఇది గూడ్స్ రైలు, ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు, కానీ దీంట్లో సిమెంట్ బస్తాలు ఉన్నాయి. కానీ అదే ప్యాసింజర్స్ ఉన్న ఒక ట్రైన్ అయి ఉంటే అదే సమయానికి ఎంతో భారీ ఎత్తున ప్రమాదం జరిగేది, ఎంతో భారీ నష్టం జరిగేది, ప్రాణ నష్టం కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. దీనికి సంబంధించి ఒక్కసారి మరింత ఇన్ఫర్మేషన్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి పవన్ ఉన్నారు. పవన్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పవన్, చెప్పండి, అసలు బీహార్లో జరిగిన ఈ ట్రైన్ ఇన్సిడెంట్ అసలు ఎలా జరిగింది? రైట్ కళ్యాణ్, బీహార్ రాష్ట్రంలోని జమయో జిల్లాలో గూడ్స్ రైలు ప్రమాదం సంభవించింది. సిమెంట్ లోడ్తో అసన్సోల్ నుంచి సీతామఢీకి వెళ్తున్న రైలు సిములతాల రైల్వే స్టేషన్ సమీపంలోని టెల్వా బజార్ హాల్ట్ వద్ద ఒక్కసారిగా పట్టాలు తప్పింది. ఈ ఘటన ఒక ఎత్తైన వంతెన కల్వట్టుపై చోటు చేసుకోవడంతో ప్రమాద తీవ్రత మరింత అయితే పెరగడం జరిగింది. రైలు వేగంగా వెళ్తున్న క్రమంలో సుమారు 19 బోగీలు ఒకదానిపై ఒకటి పడి వంతెన కిందకు దొర్లిపడి కింద పడిపోవడం జరిగింది. ఒక్కో బోగీలో వందలాది సిమెంట్ మూటలు ఉండడంతో వాటి పతనం తీవ్ర శబ్దంతో కలిసి మరియు ఈ ప్రమాదం అంతా దుమ్ముతో నిండిపోయింది. కూడా ఆ స్థలం అంతా కూడా సిమెంట్ బస్తాల లోడు ఉండడం వల్ల ఒక్కసారి కూడా ఆ ఏరియా అంతా కూడా సిమెంట్ మయం అయిపోవడం జరిగింది. ఇంజన్ బోగీలకు విడిపోయి సుమారుగా 400 మీటర్ల దూరం ముందుకు వెళ్లి ఆగినందున లోకో పైలట్, అసిస్టెంట్ లోకో పైలట్ అలాగే గార్డు సురక్షితంగా అయితే బయటపడడం జరిగింది. ప్రమాద సమాచారం అందగానే రైల్వే ఉన్నతాధికారులు, రెస్క్యూ బృందాలు ఘటనా స్థలానికి చేరుకొని భారీ క్రేన్ల సాయంతో బోగీలను తొలగించే చర్యలు ప్రారంభించారు. అయితే వంతెన కింద బోగీలు పడిపోవడం, సిమెంటు మూటలు చెల్లాచెదురుగా ఉండడం కారణంగా రక్షణ కార్యకలాపాలు కొంతవరకు సవాళ్లను ఎదుర్కొంటా ఉన్నాయి. ఈ ప్రమాదం కారణంగా ఆ మార్గంలో రాకపోకలు చేస్తున్న రైళ్లను తీవ్ర అంతరాయం అయితే కలగడం జరిగింది. కిలోమీటర్ల మేర పట్టాలు దెబ్బతిన్నాయి. విద్యుత్ లైన్ కూడా తెగిపోవడంతో రైళ్ల రాకపోకలకి తీవ్ర అంతరాయం అయితే కలుగుతా ఉంది. దాంతో హౌరా ఢిల్లీ ప్రధాన రైలు మార్గంలో ట్రాఫిక్ తాత్కాలికంగా నిలిపివేయబడి రైలు ఇతర మార్గాల్లోకి మళ్లించడం జరిగింది. వేరే మార్గాల్లో మళ్లించడం జరిగింది. పట్టాలు ఎందుకు తప్పాయో తెలుసుకోవడానికి రైల్వే శాఖ సాంకేతిక విచారణకు ఆదేశించడం జరిగింది. ట్రాక్ నిర్వహణలో లోపమా లేక ఇతర కారణమా అనే కారణంలో కూడా అధికారులు దర్యాప్తు చేస్తా ఉన్నారు. ఈ ఘోర ప్రమాదంలో భారీ ఆస్తి నష్టం సంభవించినప్పటికీ ప్రాణ నష్టం లేకపోవడంతో పెద్ద ఎత్తున ఊరటను ఇచ్చినట్టుగా తెలుస్తా ఉంది. అయితే ఈ పట్టాలు తప్పడం వెనక నిజానికి ఆ బ్రిడ్జి మీద సమీపంగా ఎవరైనా కొంతమంది పట్టాల మీద రాళ్లు పెట్టారా, లేకపోతే బలమైన ఇనుప వస్తువులు పెట్టి పట్టాలు తప్పేలా చేశారా అనే దానిపై పోలీసులు కూడా దర్యాప్తు చేస్తా ఉన్నారు. ఈ జరుగుతున్న ఈ నేపథ్యంలో, ఉగ్రకుట్ర నేపథ్యంలో ఈ ప్యాసింజర్ ట్రైన్స్ ఏవైతే మనుషులను తరలిస్తున్న ట్రైన్స్ వాటిని లక్ష్యంగా చేసుకొని ఎవరైనా ఉగ్రమూకలు ఇలాంటి దాడికి పాల్పడి ఉంటారా, లేకపోతే కొంతమంది ఆకతాయిలు ఈ రైళ్ల మీద పట్టాల మీద రాళ్లు పెట్టడం, ఇనుప సువ్వలు పెట్టడం ఇలాంటివి చేస్తా ఉంటారు. ఇలాంటి వారి పని ఏదైనా అయి ఉంటుందా అనే దానిపై కూడా పోలీసులు దర్యాప్తు చేస్తా ఉన్నారు. ఇప్పటివరకు కూడా ఎలాంటి సమాచారం లేదు. అదొక బీహార్ ఒక అడవి ప్రాంతం, అది కాక ఒక ఫ్లైఓవర్ మీద ఒక వంతెన మీద కాబట్టి పోలీసులకి అక్కడ ఉన్న సీసీ కెమెరా చూసే సౌకర్యం లేకపోవడంతో పోలీసులు అయితే
ఆ చుట్టుపక్కల ఉన్న ఏరియాలో ఉన్న వారందరినీ కూడా విచారిస్తా ఉన్నారు. ఎంతమంది ఉంటారు ఏంటి అనే దానిపై విచారిస్తున్నారు. కొత్తగా ఎవరైనా వచ్చారో ఈ ఏరియాలోకి అనే దానిపై కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఖచ్చితంగా ఈ 2-3 రోజుల్లోనే ఇది ఉగ్రకుట్ర లేకపోతే అక్కడ ఉన్న లోకల్స్ ఎవరైనా చేశారన్న దానిపై లేక పట్టాలు భోగికున్న పట్టాల నుంచి ఆ వీల్స్ అనేది ఊడిపోవడం జరిగింది, వెనుకున్న వీల్స్. సో దాని వల్ల సాంకేతిక లోపం వల్ల ఏమైనా బోల్ట్స్ ఊడిపోయి ఆ పట్టాల కింద వీల్స్ ఊడిపోయిన దానిపై ఈ 3 కోణాల్లో అయితే పోలీసులు దర్యాప్తు చేస్తా ఉన్నారు. కళ్యాణ్. రైట్ పవన్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. ఒకసారి మనం విజువల్లో చూడొచ్చు, అసలు బోగీలన్నీ కూడా నుజ్జు అయిపోయి మరి హెవీ స్పీడ్లో ఉందా, లోడ్తో పాటు అలా పడిపోవడం వల్ల ఇలా జరిగిందో తెలియదు. కానీ మొత్తానికైతే సిమెంట్ బస్తాలని తీసుకొని వెళ్తున్న సమయంలో ఇటు బీహార్కి సంబంధించిన ఆసన్సోల్ డివిజన్, ఇది ఈస్టర్న్ రైల్వేస్ ఆసన్సోల్ డివిజన్కి సంబంధించిన ఏరియాలో జరిగింది. ఈ సీములతల రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాలని చెప్పొచ్చు ఈ బ్రిడ్జ్ ఉన్న ప్లేస్. మొత్తానికైతే క్యాజువాలిటీస్ ఏం లేవు, ఎవరికి గాయాలు అవ్వలేదు. ఇటు పైలట్, కో పైలట్ అలాగే గార్డ్ ముగ్గురైతే తప్పించుకోగలిగారని చెప్పేసి ఇటు రైల్వే శాఖకు సంబంధించిన అధికారులు చెప్తున్నారు. మొత్తం మీద ఎన్ని డ్యామేజ్ అయినాయి అంటే విజువల్లో కూడా మనం చూడొచ్చు, చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఒక 8 నుంచి 10 బోగీలు ఆ రైల్వే బ్రిడ్జ్ మీద నుంచి డైరెక్ట్గా కింద పడిపోయినాయంట. అది కాకుండా ఇంకొక 9 బోగీలు, మొత్తంగా 19 బోగీలు ఉన్నాయి. 19 బోగీలు మనం చూడొచ్చు. రైల్వే ట్రాక్ మీద కొన్ని బోగీలు పడిపోయి ఉన్నాయి, బ్రిడ్జ్ కింద ఒక 10 బోగీలు పడిపోయినాయి. సో మొత్తం మీద 19 బోగీలు పడిపోయినాయి. మరి ఓవర్ స్పీడింగ్గా ట్రాక్ మీద ఎవరైనా ట్రైన్ పడిపోవాలని ఏదైనా వస్తువులు పెట్టారా, లేకపోతే ట్రాక్ని పాడు చేశారా, దీని మీద ఇన్వెస్టిగేట్ చేసి రిపోర్ట్ని అయితే ఇవ్వాలని చెప్పేసి ఇటు రైల్వే శాఖకు సంబంధించిన అధికారులు అయితే ఒక ఇన్స్ట్రక్షన్స్ అయితే జారీ చేశారు. మరి ఇంత ఘోర ప్రమాదం అదే సమయంలో మరి అదే టైంలో ఒకవేళ ప్యాసింజర్ ట్రైన్ ఏదైనా వచ్చుంటే ఎలా ఉండేది, ఎంత ప్రాణ నష్టం జరిగేది. ఇది మేజర్ రైల్వే లైన్ అని చెప్పొచ్చు. ఇటు ఈస్టర్న్ రైల్వేస్కి, ఇటు అలాగే నార్దర్న్ రైల్వేస్ అంటే ఢిల్లీ, అలాగే ఇటు కోల్కతా ఈస్టర్న్ రైల్వేస్, హౌరా అండ్ ఇటు ఢిల్లీ, ఈ 2 రైల్వేస్ మేజర్ రైల్వేస్ని కనెక్ట్ చేసే పాయింట్ అని చెప్పొచ్చు. ఇటు ఢిల్లీ నుంచి ఇప్పుడు ప్రస్తుతానికి హౌరా ఢిల్లీకి ట్రైన్ కనెక్షన్, రైల్వే కనెక్షన్ అయితే ప్రస్తుతానికి హోల్డ్ చేశారు. ఆ ట్రైన్స్ అన్నిటిని కూడా డైవర్ట్ చేసి వేరే రూట్స్లో పంపించే ప్రయత్నం కూడా చేస్తుంది. మొత్తం మీద రెస్టోరేషన్ వర్క్, రెస్క్యూ వర్క్ ఇవన్నీ కూడా ప్రస్తుతానికి శరవేగంగా నడిపిస్తున్నారు. ఇటు యాక్సిడెంట్ రిలీఫ్ ట్రైన్స్ కూడా అక్కడికి చేరుకున్నాయి. ఇటు ఆసన్సోల్ అలాగే జార్జా, ఇక్కడ ట్రాక్స్ కూడా దెబ్బతిన్నాయంటే అర్థం చేసుకోండి. ఈ 8 బోగీలు పైన రైల్వే ట్రాక్ బ్రిడ్జ్ మీద, కొంత రైల్వే ట్రాక్ మీద, మిగతా 10 బోగీలు కింద పడిపోవడం వల్ల ఆ రైల్వే ట్రాక్స్ అన్ని కూడా డిస్టర్బ్ అయిపోయినాయి. ఆ ట్రాక్స్ని సెట్ చేయడానికి కొన్ని కిలోమీటర్ల మేర ఆ ట్రాక్స్ అన్నిటిని కూడా మళ్ళీ సెట్ చేయడానికి చాలా సమయం పట్టే అవకాశం ఉన్నట్టు కూడా వీళ్ళు చెప్తున్నారు. మొత్తం మీద ఇటు ఢిల్లీకి, ఇటు హౌరాకి వెళ్ళాల్సిన 9 ట్రైన్స్, అలాగే ఇంకో 9 ట్రైన్స్ని క్యాన్సిల్ చేశారు, ఇంకొక 14 ట్రైన్స్ని డైవర్ట్ చేశారు. ఇటు హౌరా న్యూఢిల్లీకి సంబంధించిన రాజధాని ఎక్స్ప్రెస్ కానీ, వందే భారత్ ఎక్స్ప్రెస్ కానీ, అలాగే వారణాసి దియోగర్ వందే భారత్ ఎక్స్ప్రెస్ ఇవన్నీ కూడా ప్రస్తుతానికి డైవర్ట్ చేశారు. ఒక మేజర్ యాక్సిడెంట్ అవాయిడ్ అయిందని అనుకోవచ్చు. మేజర్ యాక్సిడెంట్ డైవర్ట్ అయిందని చెప్పుకోవచ్చు ఒక రకంగా, ఇది గూడ్స్ ట్రైన్ అవ్వడం వల్ల. సో ఆ గూడ్స్ ట్రైన్ ఒక్కసారిగా ఆ సిమెంట్ బస్తాలను తీసుకొని వెళ్తున్న సమయం కాబట్టి ఆ సిమెంట్ బస్తాలతో పాటు ఆ 10 బోగీలు కింద పడిపోగానే పెద్ద శబ్దం వచ్చి దాంతోపాటు దట్టమైన ఇటు పొగలాగా ఒక డస్ట్ కూడా బయటికి రావడంతో ఆ చుట్టుపక్కల ఉన్న స్థానికులందరూ కూడా కొంత భయభ్రాంతులకు గురయ్యారు. ఒక పక్కన మనం చూడొచ్చు డెన్స్ ఫాగ్, పొగ మంచు కూడా ఉన్న సమయము. మరి ఆ సమయంలో జరిగినట్టు కూడా తెలుస్తుంది. సో విజిబిలిటీ తక్కువ ఉండడం వల్ల కొద్దిగా ఈ రెస్క్యూ ఆపరేషన్స్ కూడా కొంచెం, ఈ ట్రాక్స్ని బాగు చేసే పని కూడా కొంచెం డిలే అవుతుందని కూడా చెప్పుకొస్తున్నారు. సో మొత్తం మీద విక్టిమ్స్ ఒకసారి మనం చూస్తే అక్కడ పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు వీళ్ళందరూ కూడా వెంటనే హాస్పిటల్స్కి తీసుకెళ్లారు. ఇటు తీసుకెళ్లిన తర్వాత పైలట్, కో పైలట్ అలాగే గార్డ్ వీళ్ళందరూ కూడా సేఫ్గానే ఉన్నారని చెప్పి తెలుస్తుంది. సో దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? ఈ మధ్యకాలంలో బస్సు యాక్సిడెంట్స్ ఎక్కువ చూస్తున్నాం, కానీ రైల్వేస్లో కూడా ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయా? అసలు ఈ ప్రమాదం వెనుక ఏదైనా కుట్ర దాగుందనుకుంటున్నారా? దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలని కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. నగల సామ్రాజ్యం పెద్దది, మన వేడుకల్లో నగల పాత్ర పెద్దది. నగల్లో మన సంప్రదాయం
అది పెద్దది. అదే విధంగా నగలు కొనేటప్పుడు మీ సేవింగ్స్ కూడా ఇకపై పెద్దగా ఉంటుంది. అన్ని నగల తరుగును ముందు కన్నా ఇంకా తగ్గించాం. ఈ తక్కువ తరుగును చూస్తే వెంటనే నగలు కొనేస్తారు. డైమండ్ జ్యువెలరీ ధరలు కూడా పెద్ద లెవెల్లో తగ్గించాం. ఇకపై అందరూ డైమండ్ జ్యువెలరీ కొనుక్కోవచ్చు. ఏ ఆఫర్లోనూ పక్కదారి పట్టకండి. ఇక్కడికొచ్చి కంపేర్ చేస్తేనే తెలుస్తుంది మీకు ఎంత పెద్దగా డబ్బులు ఆదా అవుతుందో అని.